ఎవరి దగ్గరికి అన్న వెళ్ళారా? లేదే. వాలంటీర్ ఇంటి దగ్గరకు వచ్చి అన్నీ చేశాడు. అతని విలువ తెలియలేదు మనకి. పర్యవసానం ఇట్లా జరిగింది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే వాలంటీర్ వ్యవస్థ ఇంకా డెవలప్ కంటిన్యూ చేస్తామన్నారు కాబట్టి వాళ్ళు ప్రజలు ఓటేశారు. కానీ ఆ వాలంటీర్ వ్యవస్థ శాంతం తీసి అవతల పడేశారు. వాలంటీర్ లేకపోవడం అనేటటువంటిది ఒకటి. ఇప్పుడు మనలాంటి వాళ్ళకి వాలంటీర్తో పెద్దగా పని ఉండదు. కానీ బిడ్డలు చదువుకున్న తర్వాత వాళ్ళకి ఉద్యోగాలకి ఇతర రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళిపోయి లేదా ప్రధాన నగరాలకు వెళ్ళిపోయి కదిలే ఓపిక లేక నడిచే తీరిక లేక ఇబ్బంది పడేటటువంటి వృద్ధులకి ఎవరి మీదనో ఆధారపడేటటువంటిది. ఇదివరకైతే బంధువులు ఊళ్ళోనే ఉండేవాళ్ళు. అరే అక్కయ్య గారు అబ్బాయో తమ్ముడు గారు అబ్బాయో కొంచెం చేసి పెట్టరు అంటే చేసి పెడతారు. ఇవాళ రోజున అలాంటి వాతావరణాలు ఉన్నాయా కుటుంబ వ్యవస్థలో? అది లేని రోజుల్లో వీళ్ళు దేవుళ్ళు లాగా పనిచేసి పెట్టారు. ఇప్పుడు ఆ వ్యవస్థను తీసేయడం అంటే నోటి దగ్గర ముద్ద లాగేయడం, లాగేసి పైగా దబాయించి మాట్లాడితే రైట్. ప్రజలనేది ఇవాళ రోజున ఏదైపోదు. 5 ఏళ్ల దాకా మూసుకు కూర్చోడమే. ఈ 5 ఏళ్లలో ప్రజలు అలవాటు పడిపోయారు అనుకోండి ఈ పద్ధతికే, ఇదే బాగుందిలే అని. వీళ్ళు అన్నట్టు కరెక్టే, వీళ్ళు చేసేది కరెక్టే. లేదు ప్రజలు ఇబ్బంది పడ్డారనుకోండి, అప్పుడు పూర్తిగా తీవ్ర ప్రతిఘటన వస్తుంది. ఒక రకంగా ఎన్నికలకు ముందు అంటే నారా లోకేష్ గారు చెప్పిన మాటను పరిగణలో తీసుకుంటే 80% మందిని రాజీనామా చేయించి ఆ విధానం కూడా తప్పు జరిగిందా? అందుకే ఇప్పుడు